ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందిరాగాంధీ పార్క్ లో ఉన్న దట్టమైన కొండలు. ఇలాంటి ప్రదేశాల్లో మీరు ఉండిపోతే ఇక్కడ నుంచి బయటకు ఎలా పడాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు జనాలు ఇటున్నారా చూసుకోవాలి. ఇటు జనాలు ఉన్నారు కాబట్టి లేని చోట్ల పరిగెట్టాలి. ప్రయాణం కొనసాగిద్దాం నాతో రండి. మనం ఇటు చూసుకుంటే నడాలి. ఈ పక్కన గట్లో ఇటుపక్క పాము లేకపోతే ఇటుపక్క ఉండొచ్చు, ఇటుపక్క లేకపోతే ఇటుపక్క ఉండొచ్చు, లేకపోతే పైన కూడా కిందకి పడవచ్చు. అందుకే ప్రయాణం ముందుకే కొనసాగించాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ తీగలు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇవి చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో, ఇద్దరు మనుషుల్ని కూడా లాగలవు. ఇంతకు ముందే నా స్నేహితుడు ఇక్కడి నుంచి ఈ పర్వతాన్ని గ్రహించాం. ఓకేనండి, అందరూ నా ముందుకి నా వెనకాలేరండి. ఈ చెట్టు మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు 1500 సంవత్సరాల నాటిది. ఇది ఒక చాలా పెద్ద చెట్టు. దీన్ని దాటాలంటే చాలా శ్రమించాలి మనం. సో ఇప్పుడు నేను అది చేయబోతున్నాను. కమాన్, మీరంతా నా తోడుండాలి. కెమెరామెన్ మీరు జాగ్రత్త. ఇప్పుడు మనం ఆ చెట్టుని దాటబోతున్నాం. నాతో కలిసి దాటండి దాటేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ముందు ఎప్పుడైనా అవసరమైంది ఒకటి ఆహారం, రెండోది గృహ. ఇది నాకు చాలా చక్కటి ప్రదేశంలా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ షెల్టర్ ఏర్పట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇంకో మీరు ఇప్పుడు చూసారు కదా, నేను ఒక చక్కటి గృహని ఏర్పరచుకున్నాను. ఈ రాత్రికి ఇక్కడి నుంచి నాకు అనకొండల నుంచి, కోబ్రాల నుంచి చాలా రక్షణగా ఉంటుంది. మనకేం కాదు, పడుకుందండి. మీరు అది చూస్తున్నారు కదా, అది ఒక విశాఖపట్నం వైపర్ స్నేక్ కూతురు. అది మనల్ని కాటి తెస్తే మనం 2 సెకండ్లో చచ్చిపోతాం. దానికి నేను దూరంగానే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రభాస్ పడుకున్నట్టు, బాహుబలి సినిమాలో పడుకున్నట్టు పడుకోబోతున్నాను. నాతో పాటు మీరు పడుకోండి. చాలా హాయిగా ఉంది ఇక్కడ. పడుకుంటాను. ఓ తెల్లారిపోయింది. మనం ఇలాంటి సమయంలో మన శక్తిని కోల్పోతూ ఉంటాం. ఇప్పుడు మనం మొదటగా ఎత్తుకోవాల్సింది మన ఆహారం. ఇప్పుడు ఇది మనకి ఏ ఆహారం దొరకనప్పుడు ఇలాంటి ఆకులే మనకి పనికి వస్తాయి. సో ఇది నేను ఇప్పుడు తినబోతున్నాను. ఇది చాలా చాలా భీకరంగా ఉంది, కానీ ఇలాంటి సమయంలో మనం ఇవే తినాలి. రండి, ప్రయాణం ముందు కొనసాగించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ లోయని చూడండి. ఎంత చూపించే బొక్కకి ఈ లోయని చూడండి. ఈ లోయని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకైతే చాలా భయం వేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి ఏ మార్గం లేదు, ఇది ఒకటే మార్గం, ఎగురుకుంటూ వెళ్ళాలి. మీరు నాతో రాగలరా? మీరు ఖచ్చితంగా రాగలరు. ఇప్పుడు నేను ఇది చాలా బరువుగా ఉన్నది, బహుశా నేను పడిపోవచ్చు, అయినా ఏం పర్లేదు. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. జై మాతాజీ. సో ఇప్పుడు మనం వెళ్ళిన సమయంలో మనకి అగ్గి కావాలి. సో ఇప్పుడు నేను మంట పెట్టబోతున్నాను. నాకు ఇప్పుడు చాలా చలేస్తుంది. సో ఇప్పుడు నేను మంట పెట్టబోతున్నాను. ఇదిగోండి, ఇలాంటి ఆకులు మనకి చాలా ఉపయోగకరం. ఇవన్నీ మనం ఇక్కడ వేసుకొని ఒక చిన్న మంట పెట్టుకుంటున్నాం. మీకు తెలియకుండా నేను ఇండియాలో డెవలప్ చేశాను. ఇదిగోండి, రాయిలో నుంచి కూడా మంట వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ ఇందిరాగాంధీ పార్క్లో కొండల నుంచి ఎలా తప్పించుకోవాలో. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. మీరు కూడా నాతో వచ్చేయండి. మళ్ళీ వేరే ఎపిసోడ్లో కలుద్దాం, కొత్త ఎపిసోడ్.